హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. యాక్చువల్గా ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్సర్సైజెస్ చేయొచ్చా లేదా అనేసి. నార్మల్గా అయితే మనం ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి అండి. ఎందుకు అంటే మనకి ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చాలా వరకు. సో మనం ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఆ బ్యాక్ పెయిన్ నుంచి కొంతవరకు అయితే రిలీఫ్ ఉంటుంది మనకి. అండ్ ఆల్సో ఏంటంటే మనకి హార్మోనల్ చేంజెస్ చాలా ఉంటాయి కదా. సో హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి మూడ్ స్వింగ్స్ కూడా చాలా ఘోరంగా ఉంటాయి అన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం బెటర్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. అండ్ ఏంటి అంటే ఇంకొకటి, కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన పేగుల మూమెంట్స్ అవి మంచిగా మజిల్స్ స్ట్రెంగ్తన్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోయి ఫ్రీగా మోషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి అంటే మనము ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మన బాడీ మూమెంట్స్ ఉంటాయి కదా, మన మజిల్స్ అవన్నీ స్ట్రెంగ్తన్ అవుతాయి కాబట్టి నార్మల్ డెలివరీకి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల. కానీ ఈ అన్ని ఎక్సర్సైజెస్ ఎప్పుడు చేయాలి అంటే మన హెల్త్ కండిషన్ ప్రెగ్నెన్సీలో మంచిగా ఉంటే, అండ్ ఆల్సో మనము ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ ఏంటి అంటే మన గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలన్నమాట. వాళ్ళని అడిగి మన హెల్త్ కండిషన్ కరెక్ట్గా ఉంది అండ్ వాళ్ళు సజెస్ట్ చేస్తేనే మీరు ప్రొసీడ్ అవ్వండి, లేదంటే అస్సలు చేయకండి. అండ్ ఆల్సో మనకి ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ ఎక్సర్సైజెస్ ఎవరు చేయకూడదని మనం చూద్దాం ఒకసారి. మెయిన్గా ఏంటి అంటే ఈ ఎక్సర్సైజ్ ఎవరు చేయొద్దంటే, కొంతమందికి మాయ అనేది కిందికి ఉంటుందంట, అంటే లో లయింగ్ ప్లాసెంటా అనమాట. లో లయింగ్ ప్లాసెంటా, కొంతమందికి ప్లాసెంటా కిందికి ఉంటుంది. దానివల్ల కొంచెం ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల. సో వాళ్ళు అవాయిడ్ చేయడం బెటర్. అండ్ కొంతమందికి ఏంటి అంటే ఉమ్మనీరు లీకేజ్ కూడా ఉంటుంది. ఉమ్మనీరు లీకేజ్, ఇంకా బ్లీడింగ్ ఒకటి, కొంతమందికి అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో మోస్ట్లీ అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. అండ్ ఇంకా కొంతమందికి ఏంటి అంటే షార్ట్ సర్వీక్స్ కూడా ఉంటుంది అనమాట. షార్ట్ సర్వీక్స్ ఒకటి. అండ్ ఇంకా కొంతమందికి స్టిచెస్ వేస్తారు కదా కొంచెం గర్భసంచికి అలా బేబీ అది ఉండడానికి. సో అలాంటి వాళ్ళకి మోస్ట్లీ డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారంటే బెడ్ రెస్టే సజెస్ట్ చేస్తారు కదా వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకు కూడా ఎక్సర్సైజెస్ చేయాలి అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి. ఎందుకంటే వితౌట్ డాక్టర్ అడ్వైస్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట. ఎందుకంటే అవి చాలా రిస్కీ కేసెస్ కదా. సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఓకే అన్నప్పుడే మనము ఎక్సర్సైజెస్ ప్రొసీడ్ అవుతేనే బెటర్ అండి. ఇదైతే నా ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ మనము ఏమేమి ఎక్సర్సైజెస్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. ఫస్ట్లీ మనము కంఫర్టబుల్ క్లోత్స్ ప్రిఫర్ చేయాలన్నమాట. ఫస్ట్ వాకింగ్తో స్టార్ట్ చేయండి. వాకింగ్ ఏంటంటే మంచి బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఎలాంటి వాళ్ళైనా వాక్ చేయొచ్చు అనమాట. ఇది చాలా సేఫ్ కదా అందరికీ. వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే స్ట్రెంత్ అండ్ స్టామినా ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో డైజెషన్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. మనం వాక్ చేసినప్పుడు ఏంటంటే కాళ్ళు ముందుకి వెనక్కి అవుతాయి కదా, దానివల్ల ఏంటంటే థై మజిల్స్ ఫ్లెక్సిబుల్ అయ్యి మనకి నార్మల్ డెలివరీ అప్పుడు ఇట్లా కాళ్ళు స్ట్రెచ్ చేస్తారు కదా, ఆ మజిల్ పెయిన్స్ రాకుండా తట్టుకోగలుగుతాం అనమాట. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనము అడిక్వేట్ వాటర్ తీసుకోవాలి. ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు హైడ్రేటెడ్గా ఉండే చాలా బెస్ట్ అనమాట. ఫస్ట్ స్లోగా 10 minutesతో స్టార్ట్ చేయండి. తర్వాత మీకు ఎంతవరకు బాడీ సపోర్ట్ చేస్తే అంతవరకు చేసేయండి. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. మెయిన్గా ఏంటంటే పెల్విక్ బోన్స్ ఉంటాయి కదా, వాటి ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దానివల్ల ఏంటి అంటే మనకి బేబీ కూడా సిఫాలిక్ పొజిషన్, అంటే ఇది కాళ్ళు మీదికి హెడ్ కిందికి, అంటే మనకి నార్మల్ డెలివరీకి ఫ్లెక్సిబుల్ ఉండే పొజిషన్ అనమాట. అది అలా అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఇది బటర్ఫ్లై ఎక్సర్సైజెస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డక్ వాక్ అనమాట. ఈ డక్ వాక్ ఏంటి అంటే చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ప్రెగ్నెన్సీలో. ఇది చేయడం వల్ల ఏంటంటే మనకి పెల్విక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అయ్యి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే కాళ్ళ వాపులు ఉన్నా కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొందరికి ఏంటి అంటే ఫీట్ డిస్కంఫర్ట్ కూడా ఉంటుంది కదా, సో అది కూడా వాళ్ళకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇది డక్ వాక్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఒకవేళ బ్యాక్ పెయిన్ ఏమన్నా హెవీగా ఉన్నా కూడా తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనమాట. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఒక మంచి రిలాక్సేషన్ వస్తుంది అనమాట, స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. అండ్
ప్రెగ్నెన్సీలో మనకి ఏంటి అంటే చాలా ఎమోషన్స్ ఉంటాయి కదా, అవి కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ స్ట్రెస్ రిలీఫ్, కామ్ అవన్నీ కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఇలా ఎక్సర్సైజెస్ ఇన్హేల్ ఎక్సేల్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి పెయిన్స్ అంటే డెలివరీ టైంలో పెయిన్స్ వస్తాయి కదా, అలాంటప్పుడు మనము ఇది కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇన్హేల్ ఎక్సేల్ చేయడం వల్ల కొంచెము రిలీఫ్ వస్తుంది అన్నమాట ఆ పెయిన్ నుండి. సో ఏంటి అంటే మనకు కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఇలా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తే మనకి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట బాడీ కూడా. సో అలా ట్రై చేయండి మీరు. నెక్స్ట్ ఏంటంటే స్క్వాట్స్ అనమాట. స్క్వాట్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. ఇట్లా నార్మల్గా చేయొచ్చు, లేదంటే ఇట్లా మీకు చైర్ సపోర్ట్ పెట్టుకొని కూడా చేయొచ్చు అనమాట. కొంచెము మనకి రిలాక్స్ అవుతుంది కదా లెగ్స్, ఇంకా ఆ పెల్విక్ మజిల్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి అనమాట. మన బాడీ ఏంటంటే నార్మల్ డెలివరీకి ప్రిపేర్ అవుతుంది అనమాట. ఇలా చేస్తే మనకి మూమెంట్స్ ఉంటాయి కదా లెగ్ మజిల్స్, అవన్నీ మంచి మంచి ఎక్సర్సైజ్ అనమాట ఇది కూడా. అండ్ ఇక్కడ ఇది లెగ్స్ ట్యాపింగ్ అనమాట. దీనివల్ల కూడా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మెయిన్గా ఏంటంటే మనకి పెల్విక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవ్వడం వల్ల ఇది నార్మల్ డెలివరీకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా లెఫ్ట్ అండ్ రైట్ లెగ్ ఇట్లా స్ట్రెచ్ చేస్తే ఏంటంటే ఇది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ అనమాట. మీకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.